మీరు ఎలా అంటే పరిష్కరిస్తారు గురుగారు? ఎవరైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు అన్నారు వాళ్ళని చూడగానే నాకు తెలిసిపోతుంది అని. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పాలా? లేదు అంటే మీరు వాళ్ళ ఏం చూసి అంటే జాతకాలు చూసా, గడియలు చూసా, ఏం చూసి మీరు ఈ సమస్య అనేది తెలుసుకుంటూ ఉంటారు? అమ్మా, ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాకు ముఖములో ఉన్న జీవకళ అంటారు. ఆ జీవకళ, లక్ష్మీకళ, అట్లాగా భగవంతుడు బ్రహ్మరాత అంటారు. మనం ఇలా అంటే మన ముఖం మీద ఇలా 3 రాతలు ఉంటాయి. ఆ 3 రాతల పట్టి మనిషికి ఏమిటంటే ఒకటి సంతాన గీత, ఆ తర్వాత మనకు పెళ్లి గీత, ఆ తర్వాత ఆయుష్ రేఖ, అట్లా అన్నీ రాసి పెడుతుంటాడు. బ్రహ్మరాత అంటారు. ఆ బ్రహ్మరాత ప్రకారంగా మాకట్ట తెలుస్తుందంటే మాకు చిన్నతనంలో మా జాతులు అంటారు కదమ్మా. ఇప్పుడు కొయ్య రాజులు వేరే, మనకు గుట్ట కొయ్యలు వేరే, ఆ తర్వాత చెంచు కొయ్యలు అంటారు. అంటే మూడు తెంపులు అంటారు అన్నమాట. ఆ తెంపులలో ఏంటంటే శ్రీశైలం ఒక తెంపు, మేడారం ఒక తెంపు, ఆ తర్వాత శ్రీకాకుళం అంటారు కదమ్మా, వైజాగ్ అంటారు కదా, వైజాగ్ అవతల శ్రీకాకుళం ఉంటుంది, అక్కడ ఒక తెంపు ఉంటుంది అన్నమాట. అట్లా అంటే ఒక్కొక్క బాణి అంటే ఆ కోయిరాజులు అన్న వాళ్ళే తెలుస్తుంది అన్నమాట. అది పసర ద్వారాగా మా పుట్టినప్పుడు 3వ రోజు, 19వ రోజు, 21 రోజు, 21 సంవత్సరం దాకా అది గురు పసర అంటారు. ఆ గురు పసర ద్వారాగా అవతల మనిషిని చూడగానే మనకు తెలిసిపోద్ది అన్నమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మన చెవులో పెట్టుకుని దాని శత చూపు పెడితే ఎలా తెలుస్తుందో అలాగా మనకు రక్త పరీక్ష, ఒంటేలు పరీక్ష చేస్తే గానీ అవతల రోగం ఎంతవరకు ఉంది, ఎంత దూరం ఉందని ఎట్లా తెలుస్తుందో డాక్టర్కి, అలా ముఖం చూడంగానే. అందువల్ల కొయ్యి వాళ్ళు చెప్పింది జరుగుతుంది, కొయ్యి రాజులు ఎప్పటికీ అబద్ధం చెప్పరు అనేది ఈ రోజుకి కూడా మన మీద ఆ ప్రేమ అనేసి ఉంటుంది, అభిమానం అన్నది ఇప్పటికీ ఉందమ్మా. అందువల్ల రోడ్లమ్మడి తిరిగే వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు జంజమేయంగానే కొంతమంది ఏంటంటే బ్రాహ్మణులు కాదంటారు కదమ్మా. ఇట్లా బోనాలు పెట్టుకొని, బొట్లు బోనాలు పెట్టుకుని, ఏసి దారుణం కట్టుకుని చెప్పేది గొప్పతనం కాదు. ఎక్కడైతే మనం నిజం చెబుతామో మీరు ఎక్కడైనా సరే, ఎక్కడైనా వెళ్ళండి, ఏ గురువు దగ్గరకైనా వెళ్ళండి. ఎవరైతే మన ముఖం చూసి మనం ఏమి చెప్పకుండా వాళ్ళు మా సమస్య ఇదని చెప్పకూడదు. మీరు మీ సమస్య ఇది అని ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళతోనే ఆ పరిష్కారం కూడా వాళ్ళే చెప్తారు. అప్పుడు అది నమ్మండి. అంతేగాని మామూలుగా ఏదో మనం పోయి అయ్యా నాకే సంతానం పుట్టలేదు, నాకు పెళ్ళి ఎన్నాళ్ళైంది, నా ఇంట్లో భార్య భర్తలు గొడవలు ఉన్నాయి, మా ఇంట్లో నిద్ర భర్తలే, నాకు పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఇట్లా చెప్పుకొని మన సమస్య చెప్పడం, మనం వాళ్ళ దగ్గర చెప్పడం గొప్పతనం కాదు. మనం చెప్పడం అనేది అది శక్తి, భగవంతుడు ఇచ్చిన వరం, మా గురువులు ఇచ్చిన శక్తులై. ఆ శక్తితో రాగల ఎంతలా ఏ మంత్రాలున్నా, ఏ చెడులున్నా, ఎవరు ఏ కర్మతోనే బాధపడుతున్నాడు అన్నది ముందే చెప్తాం. ఎందుకంటే ఒకప్పుడు మేము వాడవాడ వెళ్ళి ఊరు వెళ్ళి చెప్పేవాళ్ళం. అప్పుడు చాలా మంది ఏం చేశారంటే అమ్మా వెగతాలుగా పెట్టుకున్నారు. నీ జాతకం నువ్వు చూసుకోపోరా, నీకు జాతకం తెలిసిన వాడు అయితే, నువ్వు అంత గొప్పవాడైతే నువ్వెందుకు రోడ్ల మీద తిరుగుతున్నావురా అని మమ్మల్ని ఎక్కిరిచ్చారు చాలా మంది. దానివల్ల ఏంటంటే మనం ఒకరింటికి పోయి చెప్పేది వాళ్ళ బతుకు తెరుగు గురించి, వాళ్ళ పరిష్కారం చేయాలని చెప్తున్నాం, నమ్మట్లేదు. కాబట్టి ఏంటంటే మన గుమ్మం తొక్కిన వాళ్ళకి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సాయపడతాము. ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నది దాని పరిష్కారం ప్రతిదానికి పరిష్కారం చేస్తాం.